కామ్రేడ్ లాల్ సలాం నంబాలకు తూటా తాకగానే నినదించిన మావోయిస్టులు ఆయనను కాపాడేందుకు ప్రాణాలకు తెగించి పోరాటం దాదా నేల కొరిగే వరకు వెనకడుగు వేయని వైనం ఎన్కౌంటర్ వివరాలు వెల్లడించిన కాకిలట. అది 5వ పేజీలో కొద్దిగా ఇంట్రెస్టింగ్ వార్త ఉంది. దేందో నంబాల తూటా తాకగానే నినదించిన మావోయిస్టులు ఏం జరిగిందట నంబాల ఎన్కౌంటర్ సమయంలో అంటే సిపిఐ మావోయిస్టు జాతీయ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో కన్నుమూసి వారం దాటింది. లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారమే నంబాల మృతికి కారణమంటూ ఆ పార్టీకి చెందిన విప్లవ్ సోమవారం లేఖ జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా పేరు చెప్పడానికి ఇష్టపడని పోలీసు అధికారులు ఎన్కౌంటర్ జరిగిన తీరును వెల్లడించారు. ఆ వివరాలు సాక్షికి ప్రత్యేకం. 3వ రోజు ఎదురుకాల్పులు. ఛత్తీస్గఢ్లోని అబుజ్మాడ్ అడవుల్లో పిఎల్జీఏ కంపెనీ 7 సంచరిస్తుందన్న సమాచారం రావడంతో అక్కడ మావోయిస్టు కీలక నేత ఉన్నట్టుగా భావించిన పోలీసులు ఈ నెల 19న సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. సుక్మా, బీజాపూర్, దంతెవాడ, నారాయణపూర్ జిల్లాలకు చెందిన డిఆర్జీ యూనిట్లతో కుడ్మేల్, కలాజా, జట్లూరు అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఆ రోజు ఇరు వర్గాల మధ్య 4 సార్లు ఎదురుకాల్పులు చోటు చేసుకున్న భద్రతా దళాలకు సానుకూల ఫలితం రాలేదు. అయినప్పటికీ అలసిపోకుండా 20వ తేదీ కూడా ముందుకు సాగారు. ఆ రోజు రాత్రి అడవిలోనే క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు. ఇక 21వ తేదీ తిరిగి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన కాసేపటికే డిఆర్జీ బృందాలను ముందుండి నడిపిస్తున్న జవాన్పై సెంట్రీ విధుల్లో ఉన్న ఓ మావోయిస్టు ఉదయం 7 గంటల సమయాన తుపాకీ మడతతో కొట్టి దాడి చేశాడు. ఇరువురి మధ్య జరిగిన పెనుగులాటలో తుపాకులు ఫైర్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఇటు భద్రతా దళాలు అటు మావోయిస్టులు అప్రమత్తమై పొజిషన్ తీసుకున్నారు. అప్పటికే 3 రోజులుగా భద్రతా దళాల ఆపరేషన్ నుంచి చాకచక్యంగా తప్పించుకుంటూ వస్తున్న సాయుధులైన మావోయిస్టుల బృందం ఎదురుగా ఉన్న భద్రతా దళాల వలయాన్ని ఛేదించుకొని దక్షిణ దిశగా వెళ్లేందుకు యత్నించింది. అయితే అదే దిశగా మరో డిఆర్జీ టీం కాల్పులు జరుపుతుండడంతో వెనక్కి తిరిగి ఉత్తర దిశగా వెళ్తూ కొంచెం ఎత్తుగా ఉన్న ప్రదేశానికి చేరారు. అక్కడి నుంచి భద్రతా దళాల మీద కాల్పులు జరగడం మొదలుపెట్టారు. అదే సమయాన మావోయిస్టులంతా వలయాకారంలోకి వచ్చి మధ్యలో వృద్ధుడైన వ్యక్తిని కాపాడడానికి ప్రయత్నించడం భద్రతా దళాలు గమనించాయి. దీంతో వలయంలో ఉన్న పెద్ద మనిషి ఖచ్చితంగా పార్టీకి చెందిన టాప్ ర్యాంక్ లీడర్ అయి ఉంటారనే నమ్మకం పట్టుదలతో కాల్పులు జరుపుతూనే మావోయిస్టుల వలయం వైపు దూసుకెళ్లారు. శక్తి వంచన లేకుండా ప్రయత్నించి అటువైపు 30 నుంచి 40 మంది మావోయిస్టులు ఉండగా డిఆర్జీ బలగాలు దాదాపు 1000 మంది 4 బృందాలుగా విడిపోయి కాల్పులు ప్రారంభించారు. ఇరువైపులా అరగంట పాటు కాల్పులు జరిగాయి. మధ్యలో ఉన్న ముఖ్యమైన వ్యక్తికి ఘాటుగా నిలిచిన మావోయిస్టుకు తూటా తాకడంతో పడిపోయాడు. ఆ తర్వాత కొన్ని క్షణాలకి కీలకమైన వ్యక్తికి సైతం తూటా తాకడంతో ఆయన కూడా పడిపోయారు. అప్పటి వరకు వలయంగా ఉండి తమ నాయకుడిని కాపాడేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నించిన మావోలు లాల్ సలాం, కామ్రేడ్ పిఎల్జీఏ జిందాబాద్ అనే నినాదాలు చేస్తూ వలయం నుంచి విడిపోయి చెల్లా చెదరై భద్రతా దళాల వైపు కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. కానీ వారిని వెంటాడుతూ భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో చాలామంది చనిపోగా కొందరు తప్పించుకున్నారు. కాల్పులు ఆగిపోయాక ఘటనా స్థలాన్ని పరిశీలించగా మావోయిస్టులు తమ ప్రాణాలు తెగించి కాపాడేందుకు ప్రయత్నించిన కీలక వ్యక్తి అక్కడే పడిపోయి ఉన్నాడు. డిఆర్జీ జవాన్లో కొందరు ఆయనను మావోయిస్టు పార్టీ చీఫ్ నంబాల కేశవరావు అలియాస్ డిఆర్ దాదా అలియాస్ బసవరాజుగా గుర్తించారు. ఆ తర్వాత సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా కేశవరావుతో కలిసి మొత్తం 27 మంది మావోయిస్టుల మృతదేహాలు లభించాయి. అయితే 28 మంది చనిపోయారని మావోయిస్టులు చెప్తా ఉన్నారు. ఒకవేళ మావోయిస్టులు ఇంకో డెడ్ బాడీని తీసుకుపోతే ఆ డెడ్ బాడీ ఏదో ఈయనదే తీసుకుపోయేటోళ్ళు కదా, ఒక ఆయన తీసుకుపోయి అని అంటారు. నంబాలకు తూటా ఎక్కడ తాకింది? ఎన్కౌంటర్ మృతుల ఫోటోలను పరిశీలిస్తే ఎక్కువ మంది మావోయిస్టుల తలలకు తూటాలు గాయాలు కనిపించాయి. ఎదురు కాల్పులు జరిగే సందర్భంలో గాయపడి పారిపోతూ కింద చనిపోయిన ప్రత్యర్థుల శరీరాలను స్వాధీనం చేసుకునే క్రమాన ముందు జాగ్రత్తగా తలపై కాలుస్తుంటారు. అందుకే నంబాల రక్షణ టీంలో చాలా మందికి హెడ్ షాట్స్ కనిపించాయి. అయితే నంబాలకు మాత్రం అలా కనిపించలేదు. శరీరంలో మరేదైనా కీలక భాగంలో తూటా గాయం కావడంతో ఆయన మరణించి ఉండవచ్చనే వాదనలు వినిపించాయి. కాగా ప్రాణాలతో పట్టుబడిన నంబాలను భద్రతా దళాలు కాల్చి చంపాయని మావోయిస్టులు తమ లేఖలో ఆరోపించాయి. ఇగో నంబాలకు కుటుంబ సభ్యుల కన్నీటి నివాళి. మృతదేహం అప్పగించకపోవడంతో కలత చెందిన తల్లి, సోదరుడు. ఏపీ హైకోర్టులో ఛత్తీస్గఢ్ పోలీసులపై కోర్టు ధిక్కార కేసు నమోదు. కేశవరావు చిత్రపటాన్ని నివాళులర్పిస్తున్న తల్లి భారతమ్మ, కుటుంబ సభ్యులు. మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు చిత్రపటం వద్ద కుటుంబ సభ్యులు మంగళవారం నివాళులర్పించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జియ్యన్నపేట గ్రామంలో కేశవరావు నివాసం వద్ద తల్లి భారతమ్మ, సోదరుడు ఢిల్లేశ్వరరావుతో పాటు కుటుంబ సభ్యులంతా నివాళులర్పించి కన్నీటి పర్యాంతమయ్యారు. కాగా నంబాల కేశవరావు కుటుంబ సభ్యులు మరోమారు హైకోర్టును ఆశ్రయించినట్టు సమాచారం. కేశవరావు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన ఛత్తీస్గఢ్ పోలీసులు దాన్ని ధిక్కరించడంపై కేశవరావు తల్లి భారతమ్మ, సోదరుడు ఢిల్లేశ్వరరావు తరఫున పౌర హక్కుల సంఘం మరోమారు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ధిక్కార కేసు నమోదు చేశారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అమితాబ్ జైన్, ఆ రాష్ట్ర డీజీపీ అర్ణదేవ్ గౌతమ్, బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తదితర అధికారులపై ప్రతివాదులుగా చేర్చినట్టుగా తెలుస్తా ఉందట. మీ పిల్లలు ఐఐటీఎం సెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా?
స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్ లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.